తెలుగు వీక్షకులకు నమస్కారం. అధికారం వీరభోజ్యం. అధికారం ఉంటే ఏదైనా చేసుకోవచ్చు అనేది గత ప్రభుత్వాలు రుజువు చేశాయి. అలాగే వడ్డించేవాడు మనవాడైతే బంతిలో కడాన కూర్చున్నట్టే చివరిన కూర్చున్నా కూడా రావాల్సినవి వస్తాయనేది మనకి చాలా సామెతలు ఉన్నాయి. ఈ సామెతల్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. భారతీయ సిమెంట్స్కి ఇచ్చినటువంటి భూములకి తాజాగా కేంద్రం నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారంటూ నోటీసులు జారీ చేసి 15 రోజుల్లో వీటికి సమాధానాలు చెప్పాలని అది నోటీసులు జారీ చేసింది. అసలు ఏం జరిగింది? భారతీయ సిమెంట్స్ కానీ, రఘురామ్ సిమెంట్స్ ఏంటి, భారతీయ సిమెంట్స్ ఏంటి, అదానీ వాళ్ళకి ఇచ్చిన ఏంటి అసలు సిమెంట్ ఫ్యాక్టరీలు, ఈ భూములకు వేలాది ఎకరాల భూములు కొట్టేయడం, దీని మీద ఏమిటి అనేది తెలుసుకోవడానికి ప్రముఖ విశ్లేషకులు మధు మనతో ఉన్నారు. చెప్పండి మధు, ఏమిటి ఉమ్మడి రాష్ట్రంలో విడిపోయినాక కూడా ఈ భూముల సంతర్పణ? తెలుగు వన్ వీక్షకులకి ప్రణామం. సార్, ఒక్క మాట అయితే స్పష్టంగా చెప్పగలను సార్. నేను రాజకీయ నాయకులు అనబడే వాళ్ళు ప్రజాస్వామ్యం అనేటటువంటి ఒక ముసుగు తగిలించుకొని ప్రజల సంపదని లూటీ చేయడానికి 2 ప్రధాన రంగాలు ఉన్నాయి సార్. అది ఒకటి ఏంటంటే గనులు, రెండో రంగం బాగా చూస్తే లిక్కర్, మూడో రంగం చెప్పుకోవాలంటే భూముల కేటాయింపు. ఈ 3 రంగాలలో రాజకీయ నాయకులు ఎలా అయిపోయినారంటే ప్రజలను అడ్డం పెట్టుకొని ప్రజా సంపదని ఇచ్చలవిడిగా కొల్లగొట్టడం. అంటే జాతి సంపద సార్. గనులు అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వ సంపదే కాదు, అది జాతీయ సంపద. జాతీయ సంపదని, రాజ్యాధికారాన్ని చేతిలో పెట్టుకొని ఇష్టారాజ్యంగా కొల్లగొట్టడం కొత్త పందాకి తెరలేపారు సార్. దాంట్లో మంత్రులు, ముఖ్యమంత్రులు, వాళ్ళ బంధుగణం, వాళ్ళ తనయులు చేరి విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నారు. ప్రజలకేమో సంక్షేమం మాటున రాష్ట్రాలను సంక్షోభంలోకి నెడుతూ వాళ్ళ యొక్క ఆర్థిక సామ్రాజ్యాలు రాజుల కాలం నాటి కోటల దళం కోటలు నిర్మించుకోవటం, ఎక్కడ పెడితే అక్కడ 1000 కోట్లు దోచేశారు సార్. దాంట్లో ఆ కోవకు చెందిందే ఈ భారతీయ సిమెంటు. అంటే అందరూ కూతురికి కట్నంగా ఇస్తారు, మామగారు కోడలకి కట్నంగా ఇచ్చాడు అనమాట. అందరూ ఏంటంటే కూతురికి ఇస్తారు సార్. అవును, కట్నం ఏదో ఆడబిడ్డకి ఇస్తారు, ఏదో బతకడం కోసం ఇస్తారు. కానీ మామ కట్నం ఇచ్చాడు చూసావా, అద్భుతమైన కట్నం ఇచ్చాడు. అంటే ఈ దేశంలో అసలు ఏం జరుగుతుంది? పేదవాడు, నిరుద్యోగి, ఒకవైపేమో నిరుద్యోగం తాండవిస్తుంది, మరోవైపేమో పేదవాడు రోజు రోజుకి అణగారిపోతున్నారు, ఒకవైపు ఉపాధి లేక తలడిల్లిపోతున్నారు. కానీ ఈ రాజకీయ రంగంలో ఉండేటటువంటి వాళ్ళకి ఒక్కసారి 5 ఏళ్ళు రాజ్యాధికారంలో ఉంటే 1000 కోట్లు పోగుపడుతుంటాయి సార్. మన అభివ్యక్త ఉమ్మడి రాష్ట్రం చూసుకున్నా, నేడు 2 రాష్ట్రాలుగా ఇడిపోయినప్పుడు ఆ కుటుంబ చరిత్రలో చూసుకున్నా, అప్పుడు దాకా ఆస్తులు తాకట్టు పెట్టుకుంటే కానీ, ఆస్తులు అమ్ముకుంటే కానీ గడవని కుటుంబాలు 1000 కోట్లాధిపతులు, లక్షల కోట్లకు అధిపతులు, డైమండ్ వాచీలు, డైమండ్ రింగులు, మహా ప్యాలెస్లు వస్తుండే సార్. అప్పుడు దాకా అమ్ముకుంటే కానీ, తాకట్టు పెట్టుకుంటే కానీ నడవనటువంటి కుటుంబాల చరిత్ర మన కళ్ళ ముందు చూసాం సార్. నేనైతే కళ్ళ ముందు చూస్తున్నాను కూడా. అందువల్ల నేననేది, మీరు అడిగిన పాయింట్ ఏంటంటే భారతీయ సిమెంట్. ఒక భారతీయ సిమెంట్ భాగోతం ఒక్కటే కాదు సార్. ఇది రాజ్యాధిక వడ్డించేవాడు మనోడైతే చివరి వరుసలో కూర్చుంటే లడ్డొస్తుంది అని మీరు ఏదైతే అన్నారో, ఇంకా దిగిపోయే 2 నెలల ముందు సార్, ఇంకా రాజ్యాధికారం నుంచి ప్రజలు సాగనంపుతున్నారు. 2 నెలల ముందు ఫిబ్రవరిలో రాసేసుకున్నారు సార్. ఒక ముఖ్యమంత్రి సొంత కంపెనీకి నిధులు కేటాయించుకున్నాడు. 2015లో నేషనల్ మినరల్స్ ఏమైనా ఉంటాయో ఒక లిస్ట్ ఉంది సార్. దాంట్లో సున్నపరాయి కూడా ఉంది, లైమ్ స్టోన్ అంటారు ఇంగ్లీష్లో. ఈ సున్నపరాయి నిధులుగా కానీ, బాక్సైట్ కానీ, ఐరన్ గనులు కానీ, ఇటువంటి వాల్యుబుల్ మినరల్స్ అన్నీ కూడా వేలంపాట ద్వారానే కంపెనీలకి కేటాయించాలా అన్నటువంటి భావం అనేది దాంట్లో ఉంటే, చట్టం సవరించుకొని ఉంటే, వేలంపాట లేకుండా ఇష్టారాజ్యంగా
రాష్ట్రాల ఇలా సొంతమైనట్టు, గనులు ఇలా జాగీర్దారైనట్టు వీళ్ళు రాసేసుకున్నారు సార్ డ్యాముల్లో. అంటే మీరు బాగా చూడండి సార్, ఇంకొకటి చెప్తాను. అసలు సరస్వతి సిమెంట్ బ్యాగ్ లేదు, సరస్వతి సిమెంట్ లేదు, సరస్వతి పవర్ లేదు. దాంట్లో నాగార్జున కృష్ణా నదిలో ఆపు టీఎంసీ నీళ్లు కేటాయించుకున్నారు సార్. ఓకే. లేని ఫ్యాక్టరీకి, లేని ప్లాంట్కి ఆపు టీఎంసీ నీళ్లు కూడా కేటాయించుకున్నారు. ఆ విధంగా చూసుకుంటే ఒక భారతీయ సిమెంటు, రఘురామ సిమెంటు భారతీయ సిమెంట్గా ఎలా రూపాంతరం చెందింది? అసలు అప్లికేషన్ పెట్టుకున్నది ఎవరు? దాని వివరాల్లోకి లోతులోకి పోతే ఈవరావు గారు నేను తీశాను. ఇక్కడ ఏం జరిగిందంటే 2008లో రాజశేఖర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ యొక్క 2 మండలాలు అంటే 509 ఎకరాలు ఒక మండలంలో, తర్వాత 235 ఎకరాలు ఒక మండలంలో, 745 ఎకరాల సున్నపురాయిలు రాసుకున్నాడు ఆయన కంపెనీకి. కేటాయించింది దేనికి? రఘురామ్ సిమెంట్స్కి. రఘురామ్ సిమెంటుకి కేటాయించింది భారతీయ సిమెంట్గా ఎలా రూపాంతరం చెందింది అంటే మీరు ఆలోచన చేసుకోండి సార్. అంటే సంపదన అనే దానికి గనుల్లో ఉంది. ఈ గనులు కట్టేసినటువంటి గనులు ఎవరు? ఇంకా చెప్పుకొని లోతుగా పోతే ఇదే కాకుండా ఇంకొకటి ఉంది సార్, ఆ ఊరి పేరు కూడా చెప్తాను నేను. ఇక్కడ మనం ఆలోచన చేసుకోవాల్సిందే. ఈ మొదటగా రఘురామ్ సిమెంట్ లిమిటెడ్కి వైఎస్ఆర్ కడప జిల్లా కమలాపురం మండలంలో 509 ఎకరాల 18 సెంట్లు, ఎర్రగుంట మండలంలోని 235 ఎకరాల 56 సెంట్లు, ఈ 2 విస్తీర్ణాలు లీజుకు వాళ్ళు దరఖాస్తు చేసుకున్నారు. ఎవరు? రఘురామ్ సిమెంట్ వాళ్ళు. ఆ దరఖాస్తు చేసుకున్న వాటిని ఎవరు కేటాయించినారు? తెలివిగా రఘురామ్ సిమెంట్స్ కేటాయించినారు. మీకెట్టొచ్చినాయి రఘురామ్ సిమెంటు? అటు నుంచి భారతీయ సిమెంట్కి. భారతీయ సిమెంట్కి ఎట్టొచ్చింది? కేటాయింపు చేసింది రఘురామ్ సిమెంటు. భారతీయ సిమెంట్ ఎలా వాడుకుంటుంది? ఆ తర్వాత సార్ ఆ భారతీయ సిమెంటుకి 1300% ఎక్సెస్కి షేర్లు కొన్నారు. ఎవరు? ఇండియా సిమెంట్ వాళ్ళు. ఇండియా సిమెంట్ ఫ్యాక్టరీలకి ప్రధానంగా అవసరమైన ఏంది? 2 సార్. మూడోది కూడా చెప్తాను. మొదటిది నీళ్లు, 2 గనులు, 3 పవరు. ఈ 3 వీళ్ళ చేతిలో పెట్టుకొని, వీళ్ళ కబంధ హస్తాల్లో పెట్టుకొని ఏంటంటే మీకు నీళ్ళు ఇవ్వం, మా షేర్లు కొనకపోతే మీకు ఫ్యాక్టరీకి నీళ్లు రావు, మా షేర్లు మీరు చెప్పిన రేటుకి మేము కానీ కొనకపోతే మీకు సున్నప్రాయి కేటాయించము, మిమ్మల్ని ఇబ్బంది పెడతాము అని చెప్పి గత్యంతరం లేక బలవంతంగా షేర్లు కొన్నారు సార్. అధికారం చేతిలో ఉంది కాబట్టి అప్పుడు విజయసాయి రెడ్డి, ఈ చంద్రగుప్తుడు లెక్కలకి ప్రధాన కారకుడు ఎవరంటే విజయసాయి రెడ్డి అనమాట. ఆ రోజు విజయసాయి రెడ్డి నేడు జైల్లోకి పోయిండు కదా. ఏమని? గోవిందప్ప బాలాజీ అనేటటువంటి పర్మనెంట్ డైరెక్టర్ ఆయన. ఇప్పుడు 2 మనం గుర్తుపెట్టుకోవాలి సార్. అప్పట్లోనే ఈడీ ఏం చేసిందంటే భారతీయ సిమెంట్ ప్రాపర్టీస్ వర్త్ ఆఫ్ 232 కోట్లు ఈడీ అటాచ్మెంట్ చేసుకున్నది ఆస్తుల్ని. అప్పట్లో ఏంటి సిబిఐ కేసు పెట్టినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే నాటి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు గారు రాసినటువంటి ఉత్తరంకు ఈడీ కేసు నమోదయ్యింది. ఆ ఈడీ కేసు నమోదైన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేసి ఈడీ కేసు ఇది మైనీ ట్రయల్ ఉందని ఎంటర్ చేసుకున్న తర్వాత 232 కోట్ల రూపాయలు అటాచ్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది సార్. ఆ రోజు ఏంటంటే క్విడ్ ప్రోకో అనేవాడు సార్. ఇప్పుడేమైంది? కిక్ బ్యాక్ నెట్వర్క్. అప్పుడేమో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడేమో క్విడ్ ప్రోకో, ఇప్పుడేంది కిక్ బ్యాక్ నెట్వర్క్స్. ఇప్పుడు లెక్కర కుంభకోణం ఉంది కదా సార్. ఆ లెక్కర కుంభకోణంలో డబ్బులు ఎక్కడికి పోయినాయి? 3200 నుంచి 3500 కోట్లు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము ఎంక్వైరీ చేస్తుంది కదా. దాంట్లో కూడా ఇప్పుడు భారతీయ సిమెంటు ఇన్వాల్వ్ అయ్యింది. ఇన్వాల్వ్ కాకపోతే ఓల్డ్ టైం డైరెక్టర్ అయినటువంటి బాలాజీ గోవిందప్పని ఎందుకు అరెస్ట్ చేశారు? లింకులు. అదే ఇది కిక్ బ్యాక్ నెట్వర్క్ అంటారు దీన్ని. ఇప్పుడు స్కీమ్ని 2019-24 మధ్యదేంది కిక్ బ్యాక్ నెట్వర్క్. అదేమో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు జరిగిందేమో కిడ్ ప్రోకో. అదే నీకు ఇది నాకు ఇది, నీకు నీళ్ళు ఇస్తా మా షేర్లు కొను, నీకు సున్నపు గదులు కేటాయిస్తా మాకు షేర్లు కొనండి. ఆ విధంగా ఈ యొక్క జగతి పబ్లికేషన్ అయితేనేమి, భారతీయ సిమెంట్ అయితేనేమి,
వాళ్ళకున్న కంపెనీలన్నీ ఆ విధంగా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టి సృష్టించుకున్న సంస్థలు సార్ అయ్యి. భారతీయ సిమెంట్కి కేంద్రం నోటీసులు ఏంటి? అయితే ఏమైందంటే ఇప్పుడు ఎందుకు నోటీసులు ఇచ్చారంటే ర్యాంకో సిమెంటు, ఏసీసీ సిమెంటు అంటే పాత తరం మద్రాస్ సిమెంట్ అనేవాళ్ళు అప్పుడు దాన్ని, ఈ భారతీయ సిమెంటు వీళ్ళకి వ్యక్తిగతంగా కేటాయించేశారు. మామ అల్లుడికి కట్నం రాసిచ్చినట్టు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దరఖాస్తు పెట్టుకోగానే రాసుకున్నావు. నువ్వు ముఖ్యమంత్రి ఎలా రాసిస్తావు? చట్టం ఏం చెప్తుంది? వేలంపాట్ల ద్వారా గనులు కేటాయించుకోమని చెప్పితే నాట్ ఓన్లీ స్మాల్ హెక్టార్ కదా సార్, అది 957 హెక్టార్లు సార్. ఇప్పుడు జగ్గైపేట దగ్గర జయంతిపురం మండలం ఉంది కదా, అక్కడ ఏంటంటే ర్యాంకో సిమెంటు 267 ఎకరాలు అక్కడ. ఇక్కడ నీకు ఎర్రగుంట్ల దగ్గర వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలంలో 997 హెక్టార్లు అంటే 2500 ఎకరాలు సార్. ఒక హెక్టార్ ఈజ్ ఈక్వల్ 2.5 ఎకరా కింద వస్తుంది. వీళ్ళు ఇష్టాధారంగా వాడు దరఖాస్తు పెట్టుకుంటే నువ్వు ఇచ్చేస్తావా? అంటే ఏలంపాట్లో పెట్టుకుంటే పోటీ వచ్చేసి రాష్ట్రానికి సంపద వస్తుంది, దేశానికి సంపద వస్తుంది. అంటే వాళ్ళకాడ ఎంత తీసుకొని ఇచ్చారు దరఖాస్తు పెట్టంగానే? ఇక్కడ ఏం చేశారంటే ఇలా భారతీయ సిమెంట్ ఎవరికి ఉందో వాటా, మేజర్ వాటా వికాట్ అనేటటువంటి ఫ్రెంచ్ కంపెనీకి ఉంది సార్ 51%, వీళ్ళకు ఉండేది 49%. అంటే ఇంటర్నేషనల్లో కూడా ఉంటే నాకు అడ్డు ఉండదు. ప్రపంచ దేశాలు సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తాయి. ఇది ఒక క్రిమినాలజీ సైకాలజీ అంటారు సార్. నేను అంటే ఫారెన్ కంపెనీలు ఇన్వాల్వ్ చేసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్కి వస్తుంది కాబట్టి నేను తప్పించుకోవచ్చు అన్నటువంటి భావంతో ఇక్కట్టు కమ్మారు. ఏది ఆదాయాలు లేక కాదు ఇక్కట్టు కమ్మింది. అందువల్ల ఏంటంటే ఆ రోజేమో ₹1,00,000 రైతులకు ఇచ్చారు సార్. ఎక్కడ మీకు చిన్న చెప్పలే పెద్ద చెప్పలని ఉంటుంది. చెప్పల ఎల్లమ్మ అని ఒక దేవత ఉంటుంది. చెప్పల ఎల్లమ్మ అంటే ఈ పుత్తా నరసింహారెడ్డి ఉన్నాడు కదా, ఇప్పుడు పుత్తా చైతన్య వాళ్ళ ఫాదరు, వాళ్ళ ఇంటి ఆడబడుచు ఆమె. ఎల్లమ్మ అనేది పుత్తా వాళ్ళ ఇంటి ఆడబడుచు. ఆ గుడి పక్కనే ఉంటుంది భారతీయ సిమెంట్ అన్నమాట. అక్కడేమో రైతులకి ఎకరా ₹1,00,000 చెక్కున రైతులకి అసైన్మెంట్ భూములు కొట్టేశారు, ఫారెస్ట్ భూములు కొట్టేశారు, గవర్నమెంట్ భూములు కొట్టేశారు. అదే వీళ్ళు వికాట్ కమ్మితే కోట్లు బలికింది సార్ ఎకరాను. అంటే వీళ్ళు అమ్మితేనేమో కోట్లు, ఆడేమో అందువల్ల ఏంటంటే కోడలకి కట్నంగా ఇచ్చాడు రాజశేఖర్ రెడ్డి గారు భారతీయ సిమెంటు. అందువల్ల ఇప్పుడు ఏంటంటే కేంద్ర పర్యావరణం కానీ కేంద్ర మైనింగ్ శాఖ కానీ మీరు ఏలంపాట్లు లేకుండా గనులు ఎలా కేటాయించారని చెప్పి నాటి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. దీనివల్ల ఏం జరగబోతుంది? అసలు ఏమి జరగదు సార్. మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి, నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. నేను చెప్పలే ఈ మాట, నా మాట కాదు. దేశ ఆర్థిక ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, నా మాట కాదు ఇది. మళ్ళీ నేనన్నానంటారేమో. మోడీకి దత్తపుత్రుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది నిర్మలా సీతారామన్. మోడీ ఉన్న రోజులు జగన్మోహన్ రెడ్డికి ఏమీ కాదు. అదాని దేశ ప్రధాని జగన్మోహన్ రెడ్డి, ఈ త్రిమూర్తులు ఒక్కటేనని మాత్రం నేను చెప్పగలను. దీని మీద ఇప్పుడు దోపిడీ చేశారు కదా సార్. 15లో చట్టం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం సార్? 25లో ఉన్నాం. సో ఈ 10 ఏళ్ల కాలంలో మీరు ఎంత ఫైన్ వేస్తారు? ఇది వైలేషన్ జరిగింది కదా, ఎవరిని అరెస్ట్ చేస్తారు? ఎవరు తప్పు చేశారు అంటే క్యాబినెట్, ఎంటైర్ క్యాబినెట్ కూడా ఇరుక్కుంటుంది కదా సార్. నాడు తండ్రి అధికారంలో పెట్టుకున్నప్పుడు క్యాబినెట్ ఇరుక్కున్నది. ఇప్పుడు ఈ క్యాబినెట్ మంత్రుల్ని ఎంతమందిని ఇరికిస్తారు చూద్దాం. క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే గనులు కేటాయించారా సార్? సో ఇప్పుడు క్యాబినెట్ మంత్రులు అందరూ సమాధానం చెప్పాలి కదా. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉన్న ప్రతి మంత్రి సమాధానం చెప్పాలా. ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి కాదు సార్, సమిష్టి నిర్ణయము, మంత్రి మండలి మాత్రము తీసుకునేటటువంటి నిర్ణయం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మంత్రి మండలిలో ఉన్నటువంటి ప్రతి మంత్రి ముద్దాయే అవుతాడు. కాబట్టి దీని మీద సిబిఐ ఈడీ కేసు నమోదు చేస్తుందా లేదా? ఈ దోపిడీ మీద ఎలా రికవరీ చేస్తారు? మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవటం, మీ ఇష్టం వచ్చినట్టు సున్నపరాయి లోడ్ వేయటం, ఆ సిమెంటు మళ్ళీ పేదల గృహాల పేరు చెప్పి ప్రధానమంత్రి ఆవాస యోజన, జగనన్న ఇళ్ల పేరు చెప్పి మీ సిమెంటు మీరు అమ్ముకోవటం అంతా ఇది సైకిల్ సిటీ పెద్ద స్కాము. కాబట్టి ఈ దోపిడీదారులందరినీ భరతం పట్టాల్సింది కేంద్రంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు భరతం పట్టాల. జరగద్దని మాత్రం నాకైతే ఆశ లేదు, నాకైతే లేదు సార్.
4 రోజులు మాట్లాడుకోవటానికి మీడియాలో మసాలాగా ఉంటుంది తప్ప ఈ దోపిడీదారుల మీద చర్యలు తీసుకునబడవు. సరే చూద్దాం. ప్రభుత్వ నిధులను, ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ యొక్క వీటిని కొల్లగొట్టేటువంటి వాళ్ళని ప్రభుత్వాలే చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయటం వల్ల ఈ దేశానికి కొన్ని వందల కోట్ల నష్టం జరుగుతుంది. దాన్ని న్యాయస్థానాలన్నా జోక్యం చేసుకొని చర్యలు తీసుకుంటాయేమో ఆశిద్దాం.